యాక్చువల్లీ శరణ్య నాకు తెలిసినప్పటికి నువ్వు ఫస్ట్ కదా V6లోకి వచ్చినప్పుడు యాంకర్‌గా ఫస్ట్ అంటే అప్పటికేదో లోకల్ ఛానెల్‌లో అవును. చేసినట్టున్నావు. అవును. అక్ నిజామాబాద్‌లోనే ఆ! మీడియా విజన్ అనే లోకల్ ఛానెల్‌లో అప్పటికే ప్రాపర్ న్యూస్ బులెటిన్ చేసేదాన్ని. ఓకే. అదెలా ఉంటదంటే ముగ్గురం యాంకర్స్ ఉంటాము. వీక్లీ ఒక 10 ఎపిసోడ్స్ నాకొస్తాయి. ఒక 10 వేరే వాళ్ళకి అలా ఆహాహా! ప్రాపర్ న్యూస్ బులెటిన్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు. ఓకే. కానీ V6లోకొచ్చిన తర్వాత తీన్మార్ ఆ! ఎక్స్‌పీరియన్స్ అదే. అయింది. సినిమాలో చూసి ఇంత పెద్ద బొట్టు, ఆ! కాటన్ శారీ కదా! డైరెక్ట్ చూసి ఎవరు గుర్తుపట్టరు నన్ను. గుర్తుపట్టకపోయారు. ఆ తర్వాత మారింది. అవును. యాక్చువల్‌గా నీకసలు అక్కడ నిజామాబాద్‌లో లోకల్ ఛానెల్ చేయాలని ఎందుకనిపించింది? అది నేను పాకెట్ మనీ కోసం జాయిన్ అయినా. ఓకే. అది నాకసలు ఆ ఇంటెన్షన్ లేకుండే. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆ టైంలో ఉన్నప్పుడు మా స్కూల్ క్లాస్ టీచర్, ఎయిత్ క్లాస్ క్లాస్ టీచర్. ఆహాహా! ఆవిడకి నేను బాగా తెలుసనమాట మా ఫ్యామిలీ గురించి, సిట్యుయేషన్స్ గురించి అన్నీ. ఆహాహా! ఎళ్ళవే ఇట్లా పాకెట్ మనీకయితాయి. నీకు అట్‌లీస్ట్ వస్తాయి అన్నట్టంటే, అలా లుక్ టెస్ట్ ఇచ్చినా. ఆ! ఇచ్చేసి వచ్చేసిన. ఐయామ్ నాట్ దట్ కాన్ఫిడెంట్. సరే ట్రై చేసినాం గదా! వస్తే వచ్చింది. లేకపోతే లేదు. అప్పటికే నేను ట్యూషన్స్ చెప్పుకుంటున్నా అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ పిలిచారు. మళ్ళీ పిలిస్తే నేను మళ్ళీ లుక్ టెస్టేనేమో అని అనుకున్నా. పేపర్స్ ఇచ్చారు. సరే ఇవి చదివి టెస్ట్ చెప్పాలి. చేస్తారేమో, హ్మ్. చదవమంటున్నారేమో, రికార్డ్ చేసి టెస్ట్ చేస్తారేమో అనుకున్నా. అవి లిటరల్‌గా ఒక 6-7 పేపర్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ! అవన్నీ వాయిస్ ఓవర్స్. ఓకే. నాకవి వాయిస్ ఓవర్స్ అని తెలీదు. అసలు అట్మాస్ఫియరే తెలీదు గదా! నేను ఒకరిని తోడు తీసుకొనొచ్చిన. మెల్లగా ఎందుకో డౌటొచ్చి అక్కడ పనిచేస్తున్న ఆమెని అడిగితే, "లేదు నువ్వు సెలెక్ట్ అయ్యావు. ఇప్పుడు నువ్వు చదివి ఇవి రికార్డ్ జేయాలి" అని అప్పుడు జెప్పింది. ఆ! నాకు అప్పటి వరకు తెలీదు నాకు జాబొచ్చింది ఇక్కడ అని. నాతోని వచ్చిన అక్కనే ఆమెని "అక్క ఎళ్ళిపో నన్నిక్కడ హైర్ చేసుకున్నారంట. సాయంత్రం అయితది నాకిప్పుడు ఇవన్నీ చదవడానికి" అప్పుడు రియలైజ్ అయినా. అంత కాన్ఫిడెంట్ ఏం లేకుండే. కాన్ఫిడెంట్‌గా లుక్ టెస్ట్ అవన్నీ ఇచ్చేసినాం ఇచ్చేసినాం గానీ, గాని మనకొస్తది. వస్తదా? మనకు ఎక్స్‌పీరియన్సే లేదు. మనం న్యూసే చూడము. నేను న్యూస్ చూస్తుంటే అడ్వర్‌టైజ్‌మెంట్స్ కోసం వెయిట్ చేసే బాపత్ నేను. నాకెందుకొస్తదిలే అనుకున్నా గానీ, లక్కీలీ అట్లా నా న్యూస్ ఛానెల్ జర్నీ స్టార్ట్ జర్నీ. అయింది.